ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లికళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఈరోజు చింతపండు తీయచారు ఇంట్లోనే చాలా టేస్ట్గా మేము ఎలా తయారు చేస్తామో చూపిస్తాను. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోజు పచ్చి పులుసు చేస్తూ ఉంటారు, ఎట్లాగైనా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది పచ్చి పులుసు చేస్తూ ఉంటారు. పచ్చి పులుసు చేసేటోళ్ళు అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి ఈ తీయచారు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చేంజ్ ఉంటుంది, ఎప్పుడు ఒకటేలాగా కాకుండా కొంచెం వెరైటీ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంతో అయితే సూపర్ ఉంటుందండి. వైట్ రైస్తో తినాలి, చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేస్తారో ఏమేమి కావాలో నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం. చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని 3 గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కావాల్సింది కారం, పసుపు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, షుగరు, పంచదార అండి, ఉప్పు, షుగరు, సాల్టు, ఇవన్నీ అంతా రెడీ చేసుకొని ఇట్లా నానబెట్టి చింతపండుని పిసుక్కొని పెట్టుకోవాలండి. రసం ఇది మంచిగా 3 గ్లాసులు నీళ్ళు వేసి నానబెడితే సరిపోతుంది. తాగే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 3 గ్లాసులు నీళ్ళల్లో నానబెట్టి పిసుక్కొని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుందామండి. ఒక పావు ఆయిల్ ఇంకొంచెం వేసుకుంటా, ఇంకొద్దిగా 1.5 అనుకోండి. ఈ పావుతో వేసిన ఇది వేడి చేసుకోవాలండి. నూనె వేడి అవ్వాలి. ఇలా కదిలిస్తే అన్ని వైపులా కలుస్తుంది కదా అనేసి వేడైందా లేదా చూసుకొని తాలింపు గింజలండి, తాలింపు గింజలు వేసుకుంటున్నాం. ఇవి కొంచెం చిటపటలాడినాక ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకున్నాం. ఒక 4-5 ఎండుమిరపకాయలండి. దాంట్లోనే పచ్చిమిర్చి మళ్ళా 4-5 పచ్చిమిర్చి కూడా సగం చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం ఎగాలి. ఇవి ఎంపుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని చూసుకుంటూ ఉండాలండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఎంపుకోవాలి. వాటితో పాటే ఇలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకొని ఎంపుకోవాలి. ఉల్లిగడ్డలు ఎగుతుండగా కరివేపాకండి, ఒక 4-5 రెమ్మలు కరివేపాకు, లేత కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఈ ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తాలింపు దాంట్లో కరివేపాకు కూడా వేసేసినాం. అది కూడా మంచిగా ఎగిపోతుందండి. అలా తిప్పుకొని అంతా మంచిగా వేగిన తర్వాత
పసుపు అండి, మనం రోజు కూరలో ఎంతైతే వేసుకుంటామో అంత పసుపు వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినాము కాబట్టి కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. అన్నీ వేయాలండి. తర్వాత అది కొద్దిగా జస్ట్ నూనెలో వేగంగానే మళ్ళా చింతపండు పులుసు పోసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఉప్పు అండి, 1 స్పూన్ ఉప్పు, ఇంకొంచెం వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం. తర్వాత దీంట్లోనే ఇప్పుడు పంచదార కూడా వేసుకోవాలండి. చూడండి, పంచదార 1 స్పూన్ వేసినాను, 2, 3, 4, 5, 6కు కొంచెం తక్కువ. మన ఇష్టం అండి, పంచదార తీపి ఎక్కువ కావాలనుకుంటే అలా వేసుకోండి. ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. తీపి తక్కువ తినేటోళ్ళైతే కొంచెం తక్కువనే వేసుకోండి. మీరు 3, 4 స్పూన్లు వేసుకోండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 5.5 స్పూన్లు వేసినాను పంచదార. 3 గ్లాసులు వాటర్ అండి కొలతకైతే. నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు అయితే చింతపండు, దానికి 3 గ్లాసులు వాటరు, ఒక 6 స్పూన్లు వద్దులేండి, మరి తీయగా అవుతుంది. కొంచెం 5.5 స్పూన్లు, 5 స్పూన్. మీరు తక్కువ తినేటోళ్ళైతే ఇంకొంచెం తక్కువ వేసుకోండి, పర్వాలేదు. అలాగా అన్నీ వేసుకొని కలుపుకొని ఇంకా మంట ఫుల్ పెట్టేసి బాగా మసలనివ్వాలండి. ఇది ఎంత మసిలితే చాలా టేస్ట్ వస్తుందండి. ఎంత మసిలితే అంత బాగా వస్తుంది. ఎంత అంటే మరీ అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు గజగజ ఉడికితే ఆ పంచదార ఉప్పు మంచిగా కరిగేసి అది కొంచెం మనకు స్వీట్నెస్, ఉప్పు, సాల్ట్ అన్నీ కలిసి ఇట్లా గజగజ ఉడకాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా గజగజ ఓ 2-3 నిమిషాలు పొయ్యి మీదనే ఉడికితే చాలు. ఇలా కలుపుకోవచ్చు. కలుపుకున్నాక దీన్ని ఇలా కలుపుకొని మంచిగా ఇలా ఉడుకుతున్న తర్వాత మనం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని స్టవ్ ఆపేసి చల్లార్చనియాలండి. వేడివేడి చారు పోస్తే అన్నంలో అంత కాదు, కొంచెం చల్లారాలి. బాగా చల్లగా అయిన తర్వాత తింటేనే దీని రుచి వేరే లెవెల్కి ఉంటుంది. మామూలుగా పచ్చి పులుసు రోజు చేసేటోళ్ళు ఇట్లా మసలనియ్యరు, జస్ట్ అవన్నీ కారం, ఉప్పు అవన్నీ చింతపండులో వేసేసి చేసేస్తారు. దీన్నైతే ఇలా మసలబెట్టి చేస్తే చాలా బాగుంటుంది. అన్నం పెట్టుకొని ఇలా కొంచెం ఫస్ట్ ఒత్తుకోవాలండి. వైట్ అన్నం కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత చారు పోసుకోవాలి. చారు పోసుకొని చూడండి, ఇలా ఇలా తింటూ ఉంటుంది. వావ్, తీయ చారు అంటే నాకు చాలా ఇష్టం అండి. షుగర్ లేని వాళ్ళు మాత్రం ఇట్లా పంచదార వేసుకొని చేసుకోండి. ఏమైనా ఒంట్లో షుగర్ ఉన్నోళ్ళు కొంచెం బెల్లము మరి ఉప్పు అట్లా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుంది, సూపర్.